బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్యా రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే గర్భమే. రా బంగారి, కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చాను? ఏమైంది? ఓం నమ శివాయ. గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు. ఒంగు. పెళ్ళంటే 100 పంట కనుక శుభం అంటూ లేటెస్ట్ సినిమా పాట ఒకటి అందుకోండి. అందుకుంటా. ఏంటి అలరి? ఏర్పాట్లన్నీ ఓకే? అన్ని ఏర్పాట్లు ఓకే. ఓం నమ శివాయ. నన్నేనా పిలిచింది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిజమా? నిజం. ఎక్కడ చూశారు నన్ను? మీరెక్కడ చూశారు నన్ను? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. మీరు చెప్పండి సార్. నేను అడిగాను కదా ఎక్కడ చూశారు నన్ను. అంటే నువ్వు చెప్పవా? మీరు చెప్పరా? నేను చెప్పను. నేను చెప్పను. ఏమిటి చెయ్యొస్తారా? ఆ మాటకు వస్తే మేము ఎత్తగలం. చెప్పకపోతే తంత అంటారా? అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గార్డ్ ఇక్కడికి వచ్చి చావడు కదా. చచ్చినా చావుడు. ఏనుగుల చేత ఈడ్పించుకొద్దామన్నా వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్ గార్డ్ని ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా? చచ్చామి. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేయండి. వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా.